జై వీరభద్రకాళి మాత నమో నమ. అయ్యప్ప మాలేశ్వరు ఎవరికి మనకి హీరో ఎవరు, గురువు ఎవరు? అయ్యప్ప స్వామి. శివమాలేశ్వరు ఎవరికి మన గురువు? శివుడు. మన హీరో ఎవరు? శివుడు. ఆంజనేయ స్వామి మన గురువు, మాలేస్తాం. అమ్మవారు మన తల్లి, వెంకటేశ్వర స్వామి మన తండ్రి. ఇట్లా రకరకాలుగా దేవుళ్ళతోన మనం వీళ్ళని పట్టుకుంటే వెలుగుతాం రా. రాజకీయ నాయకుల్ని, సినిమా యాక్టర్లని, సినీ రోల్ని, సెలబ్రిటీలను పట్టుకుంటే నాశనం అయిపోతాము. మనం వచ్చింది ఈ శరీరంతో కర్మ తెంచుకోవడానికి, కొత్త కర్మ చేయడానికి కాదు. ఈ శరీరంతో నీ తల్లిదండ్రులను పోషించుకో, నీ తల్లిదండ్రులను బాగా చూసుకో, భార్య పిల్లల్ని పోషించుకో, మంచి ప్రయోజకులైన పిల్లల్ని, మంచి భవిష్యత్తు ఇచ్చే పిల్లల్ని ఇస్తే చాలు, నీ జన్మ ధన్యం. ఇది నేర్చుకో ఫస్ట్. సనాతన ధర్మం అంటే ఇదే, హిందూ ధర్మం అంటే ఇదే. ఒకటి జోలి పోము, ఒకటి శత్రువును కూడా దేహి అంటే వాళ్ళకి అన్నం పెట్టే గుణము మన హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఇటువంటి ధర్మంలో పుట్టినాం రా మనం. మన పూర్వజన సుకృతం వల్ల భారతదేశంలో పుట్టాము, హిందువుడుగా పుట్టినాము. ఈ భారతదేశం రాయలసీమలో పుట్టినాము. ఇంకా జన్మ ధన్యము. రాయలసీమ అంటే రతనాల సీమ. ఒకప్పుడు ఇప్పుడు రాయలసీమ ఈ రాజకీయ నాయకులు వచ్చి ఇట్లా నాశనం చేశారు. ఆదోని నుంచే వస్తున్నాడు మన ఆయన వీరభద్ర వీరభోగ సంతరాయాలు. ఆదోని వెలుగుతుందిరా. ముందుకు అర్థమవుతుంది. జిల్లా కాదు అవసరం మనకి. వెలిగించడానికి అమరావతిని రాజధాని చేసుకుని ప్రపంచ దేశానికంతా అద్భుతమైన రాజధాని చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసి ఈ ఆదోని ఎట్లా వెలుగుతుందో చూపిస్తాడు మన ఆయన వీరభద్ర వీరభోగ సంతరాయాలు. ముందుకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచే మొదలు పెడతాడు మన ఆయన. వీరభద్రుడు ఉన్నాడు కదా, ఉరుకుంద స్వామి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నాడు కదా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఉన్నాడు కదా, అందరూ ఉన్నారు కదా నా. అహోబిలం నరసింహస్వామి. అంతా ఈ రాయలసీమ అంటేనే రతనాల సీమ అవుతుంది. అదంతా మన ఆయన చూసుకుంటాడు. వీరభద్ర వీరభోగ సంతరాయాలు. ఆదోని వెలుగుతుందన్న బ్రహ్మస్వామి గారు చెప్పినట్ల. జై వీరభద్రకాళి మాత నమో నమ. హరి ఓం.